ఇప్పుడు సాధువులు కావడానికి కానివ్వండి, చాలా మంది ఫేక్ గా నడుస్తూ ఉంటుంది, సాధువులు అని చెప్పుకొని తిరగడం అట్లా చేస్తూ ఉంటారు. అసలు సాధువులు అంటే ఎలా ఉండాలి, వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి చెప్తాం. చాలా మంది దొంగలు వచ్చారు, చాలా మంది మోసం చేశారు, అంతేగా? అవునండి. దొంగలు సాధువులు వచ్చారని రుజువు చేశారు. భక్తుల మీడియానా? కొంచెం వైల్డ్గా వెళ్తాం మేము. ఇప్పుడు చాలా మనం చూస్తున్నాం, అంటే ఇట్లా గురువు దగ్గరికి వెళ్తే అసభ్యంగా వ్యవహరించారు, అసభ్యంగా వ్యవహరించిన వ్యక్తి రావాలి ఛానల్లో, ఎందుకు రావాలి? ఇప్పుడు మీరు అన్నట్టుగా దొంగ బాబాలు దొంగ సాధువులు అనే వాళ్ళని కూడా అమ్మా అలా నోటితో చాలా సులభంగా అనేస్తాం. రుజువు చేయాలి అంటాం. రుజువు ఎందుకు చేయకూడదు? రుజువు చేయకపోతే ఎట్లా మాట్లాడతాం? మల్లికార్జున ముత్య అవునండి, ఏందమ్మా తల్లి, ఆయన దొంగ అని ఒక భక్తుడు చెప్తలేడే, మరి మీడియా ఎందుకు చెప్తారు తల్లి? ఇది వచ్చేది సమస్య. చాలా మంది ఎవరు చెప్పారు అంటే మంచి జరుగుతుంది అనేసి భక్తులు చెప్తున్నారు. అంటే డివోటీస్ ఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఫైన్ డిస్కషన్. సో వెన్ ఇట్ కమ్స్ టు ది పాజిటివ్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ డివైన్ పవర్. బట్ వెన్ ఇట్ కమ్స్ ఇన్ టు ది మ్యాటర్ ఆఫ్ మీడియా ఎవ్రీబడి ఈజ్ సేయింగ్ మల్లికార్జున ఫేక్ ఫేక్ ఫేక్. మల్లికార్జున స్వామి ఫేక్ అని చెప్పి డిసిజన్ ఎవరు ఇవ్వాలంటున్నా తల్లి? భక్తులు ఇవ్వాలమ్మా. మనం ఇచ్చేసి ఆయన తప్పు పడుతున్నాము చేస్తున్నాము అని అంటే ఓకే, ఆయన ఫేకే కావచ్చు. ఫేక్ అని రుజువు చేయడానికి నీకు ఇంకా ఎన్నో కావాలి కదా. భక్తుల సపోర్ట్ లేకుండా నువ్వు ఫేక్ అని రుజువు చేయడం తప్పు. అలా ఛానల్లో పెట్టేయడం ఒకటి తప్పు. నేను దానికి తిరస్కరణ ఇచ్చాను, అది చేయకూడదు. ఫేక్ అనడం అనేది అమ్మా సాధువులకైతే పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఈ రోజులో ఏ సాధువు ఉన్నాడు చెప్పమ్మా కష్టపడకుండా 4 చివాట్లు 4 అవమానాలు పడకుండా పైకి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఒకప్పుడు ఎన్నో బాధలు పడ్డ వాళ్ళు ఈరోజు ఆశ్రమాలు పట్టుకున్నారు. ఒకప్పుడు ఎన్నో అవమానాలు భరించిన వాళ్ళు ఈరోజు గురువులు అయ్యారు. ఒకప్పుడు నువ్వేంది నేనేంది అనుకున్న ఎందరో 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 ఈరోజు ఆదర్శవంతులయ్యారు. ఎంతమంది లేరమ్మా? నరేంద్ర మోడీ గారికి తప్పలేదుగా ఛాయంపడం. అంతటి ఒక మహనీయుడు అంటాం. ఈరోజు ఆయన ఏదో చెప్తున్నాడు, దేశానికి అదయ్యాడు కదా. ఆయన్నే రైల్వే స్టేషన్లో టీ అమ్మాడు కదమ్మా. అబ్దుల్ కలాం గారికే తప్పలేదు కదమ్మా. ఎన్ని లేవమ్మా ఈ ఎగ్జాంపుల్. వీళ్ళు ఈ మూర్ఖులు ఎవరైతే నెగిటివ్ మన పక్కలే ఉండి మన మాట తిని మనతోనే ఉండి మనం పెట్టిన అన్నం తిని మన డబ్బులే తీసుకొని మనకు పెడతారు కదా స్ప్రెడ్డింగ్. ఈ రోజు మాత్రమే తగ్గుతారు ఆ సాములు, బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మాత్రమే తగ్గుతారేమో పాపం, కానీ పరమాత్ముడు వాళ్ళకి జీవితమే ఇయ్యడా? ఆయన పేరు మీదే కదా తిరుగుతున్నారు. ఒక మాట, వీళ్ళు లేకపోతే ఆ స్వామికి లేదా తినడానికి? గోడ మీద బల్లికి నువ్వు పెట్టినావు అమ్మ భోజనం లేదు, ఇంట్లో ఉన్న కాకరోజులకి లేదు, పోనీ అందులో సముద్రంలో ఉన్న తాబేళ్ళకి లేదు, ముసళ్ళకి లేదు, పోనీ అడవిలో ఉన్న సింహాలకి లేదు. ఏం వేటాడుకోవట్లేవు అవి? అవునండి. మరి అలాగే నాకు ఇవ్వలేడా? అది నాకు ఆ శక్తి ఇవ్వచ్చాడంటారా? పంచభూతాలలో ఉన్న పశువులకే అవకాశాలు ఇచ్చాడు. జ్ఞానేంద్రియాలు పనిచేసి తెలివి పనిచేస్తున్న మనకు లేదా అమ్మా? మోసం చేసేసి వెన్నుపోట్లతో తిన్న తిండి తృప్తినిస్తుందా? ఎప్పటికీ తృప్తి ఇయ్యదు. కొందరు ఉన్నారు నాతో పాటు ఉన్నారు మహానుభావులు, పేరుకు వాళ్ళు కూడా చాలా పెద్ద గురువులు అని చెప్పుకుంటున్నారు, ఎన్నో చేస్తున్నారు వెనకాల ఉండి. అలా చేయకూడదమ్మా, తప్పది. మీరు అన్నట్టు రుజువులు కావాలి, శాస్త్రం బలంగా కావాలి. కొంతమంది ఫేకులు వచ్చారంటే ఫేకులని డిసైడ్ చేసేది పబ్లిక్. మీరు మీడియా వాళ్ళు మీ వాళ్ళు వీళ్ళు కాదు. తప్పుతో పడ్డ సాములను తప్పు పట్టిన వాళ్ళు, సాధువులను తప్పు పట్టిన వాళ్ళు జన్మ అనుభవిస్తారు. ఎప్పుడు సాధువులు తప్పు పట్టకూడదు. అంత సులభంగా దేహాన్ని వేసుకోగలవా అమ్మ నువ్వు? లేదండి. అంత సులభంగా నువ్వు తెల్ల షర్ట్లు షూ పాయింట్ వదిలిపెట్టి వేసుకోగలవా అమ్మ? లేదు. ఎందుకు వచ్చింది ఈ దేహం అనేది తెలుసుకోవాలి కదా. జుట్టు మీ జుట్టు నా జుట్టు సేమ్ ఉంది, నా జుట్టు ఎందుకు జడలు కట్టింది, మీది ఎందుకు ప్లెయిన్ ఉంది? అంటే మీరు ఒక మెయింటెనెన్స్లో ఉన్నారు. ఏ మెయింటెనెన్స్ లేనివాడికి జుట్టు కడతారు తల్లి. మరి మెయింటెనెన్స్ ఉన్నవాడికి ఇది నీట్గా ఉండాలిగా, మంచి ఫ్రెష్గా ఉండాలిగా. దేవుడు మరి ఎలా చేస్తాడు? ఆయనకు తెలియంది ఈడిదోకి వచ్చావా? నీ అనుమతి లేనిది నువ్వు పుట్టావా? నువ్వు పుట్టక ముందుకే నీ రాత రాసేస్తాడే. మరి అలాంటిది ఒక సాధువులు అంత సులభంగా సాధువులు అయిపోతారా? అంత సులభంగా పౌరోహిత్యం చేసే పండితులు అయిపోతారా? ఓ పీఠాధిపతి మఠాధిపతి ఈరోజు ఆశ్రమంలో కూర్చున్న వాళ్ళందరూ అంత పిచ్చోళ్ళ అమ్మ. అవమానాలు సహజమే, కానీ తెలిసిన వ్యక్తి అవమానపరచడం నచ్చదు. ఎన్నో అవమానాలు జరుగుతాయి. దేవుడికే తప్పలేదే, కొడుతూ ఆ రాయి కదిలితే పగిలిపోతుండే. అలాంటి రాయే ఈరోజు శిల్పమై పూజించబడుతుంది. దాని పేరు రాయి అంటున్నాంగా, దేవుడు అంటున్నాం. మరి మీరంతా దొంగ సాములు ఎక్కడ ఉన్నారు చూసారమ్మా? ఉన్నారు దొంగ సాములు. ఆడవాళ్ళని దగ్గరికి తీసి మద్యం మత్తు పెట్టి లేకపోతే ఇంకేదో మత్తు పెట్టి శరీరాన్ని వాడుకున్న వాళ్ళు అందరూ ఈపులు పగులుతున్నాయమ్మా. ఒక్కొక్కడిని చింతపండు చేసే ఉన్నాయి, లేవని కాదు. కాకపోతే ఏంటంటే అందరినీ అదే కొవ్వకు చూడకూడదు. నీకు
అంత జ్ఞానమే ఉండి అంత శక్తి ఉంటే వాళ్ళు నిజమైన వల్ల కాదని చూసుకోవాలి. అది చూసుకోలేని నీవు గురువు ఎలా అవుతావు? ఒక గురువు ముఖ్యమైనది తెలుసా అమ్మ, అవతల వ్యక్తిని మాట అంటే కూడా బాధపడిపోతాడేమో అని అనకుండా అవతల వ్యక్తి ఎన్ని మాటలన్నా పడ్డవాడే గురువు తల్లి. ఒక గురువు లక్షణమే నిన్ను బాధ పెట్టడం కాదు. ఇప్పుడు కొంతమంది అంటారు ఏం చెప్తలేవు ఏం చేస్తావు, నీకేం రాదా అని అంటారు. ఏం చెప్తే నీ గుండె ఆగిపోతుందో గురువుకు తెలుసు కదమ్మా. అలా ఉన్నది వ్యవహారం. ఈడేమైందంటే చెప్పేటోడే అది అయిపోయింది, చెప్పకపోతే హవలగాడు పిచ్చోడు. నిజాలు చెప్తేనేమో తట్టుకునే పరిస్థితుల్లో నీ ఉండవు. మరి అలాంటి పరిస్థితులు ఉండాలమ్మా. ఎక్కువ శాతంగా చూడండి ఈ లవ్లు ప్రేమలు అనే విషయంలో నిజం చెప్తే తట్టుకోలేరు. అబద్ధం చెప్పేసి ఏం చెప్పాలి, అబద్ధం కూడా చెప్పాము, అది కూడా సమయం వచ్చి ఆన్సర్ చెప్తా ఉంటాం కదా. సమయం వస్తుంది అనగానే ఊరి ఈయన బురిడి బాబు ఉన్నట్టు ఈయనకేం రాదంటారు. అంతేకాని దాని అంతరార్థం తెలుసుకోలేదు అంటున్నా తల్లి. మల్లికార్జున మత్స్యాన్ని అందరూ తప్పు పడుతున్నారు, నేను తప్పు పడతా. కానీ తప్పు పట్టాల్సింది మీరు నేను కాదు, భక్తులు పట్టినప్పుడు అప్పుడు అందరం ఓకే అందాం. అందరం ఓకే, ఇట్ వాస్ డిసైడెడ్ అండ్ అది ఇట్ వాస్ ప్రూవెన్, లేకపోతే ఇట్ ఈస్ ప్రూవెన్ అండ్ ఎట్ టు గోయింగ్ టు ప్రూఫ్, ఇట్లా ఏదో చేయాలి మనం. అక్కడ భక్తులైతే ఇంతవరకు చెప్పలేరు. నన్ను చాలా మంది అడుగుతున్నారు ఫేక్ అని చెప్పని అంటున్నారు. మళ్ళీ మొన్న వాళ్ళు ఏమంటారు తెలుసా, స్వామి మీరు అందరినీ ఫేక్ అని కూడా పోతున్నారు అని అంటే నేనేమన్నా అంటే మరి నీ ఫేక్ అనకపోతే ఫెయిర్ అండ్ లవ్లీ అనాలమ్మా అన్న. అంటే ఏమన్నా అవుతుంది స్వామి అట్లా కాదు ఇట్లా కాదంటే నేను ఫేక్ అని డిక్లరేషన్ ఇచ్చేసిన అమ్మా. ఇంతకు ముందుకు ఇద్దరు ముగ్గురిని ఇచ్చా, వాళ్ళు అయ్యారు ఓకే. నేను మల్లికార్జున మత్స్యాల విషయంలో కొట్టడం తిట్టడం నేను నమ్మను. ఎందుకు కొట్టాలి? ఆ కొట్టడం నాకు నచ్చదు. ఆ పని ఇప్పుడు గురువు దగ్గరికి నువ్వు ఒక అవసరానికి వెళ్ళి బాధను వ్యక్తపరిస్తే అమ్మా, నేను ఎత్తి మీద మటక వేసాను అనుకోండి, నువ్వు ఎంత చచ్చినట్టు బాధపడతావు తల్లి. నా బతుకు చూడ ఆఖరికి కూడా దేవుడు ఈడ కూడా కొడుతున్నాడు. అది చేసిన వాడు గురువు కాదు తల్లి. కాబట్టి మల్లికార్జున మత్స్య గురువు కాదు నా దృష్టిలో. అవాస్తవం ఆయన వాస్తవం కాదు. అన్నం పెడితే అమ్మ గుర్తుపెట్టుకో, ఎవరైనా పెడతారు. గుర్తుపెట్టుకో, అన్నము ఎవరైనా పెట్టగలరు. పుణ్యం కారణ జన్ముడి వల్లనే అవుతుంది. గుర్తుపెట్టుకో. నువ్వు తీయగా మాట్లాడినా అనుకో తల్లి, ఈరోజు మాత్రమే క్షణంగా ఉంటావు. ఘాటుగా మాట్లాడినా అనుకోమ్మా 2-3 రోజులు బాధపడతావు. కానీ నిజం మాట్లాడితే నువ్వు ఈ క్షణమే బాధపడతావు కానీ జీవితం అంతా కాపాడబడతావు. నిజానికి ధర్మానికి అంత శక్తి ఉందమ్మా. ఆ నాగరాణి ఆ సౌందర్య వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. నౌ ఈరోజు వాళ్ళు చాలా ఫ్రీ అయిపోయారు. ఆ రోజు ఎంత ట్రిగ్గరింగ్ అయింది మీడియాలో, ఈ రోజు ఎంత ఫ్రీ ఉన్నారు తెలుసా. నాకు తెలిసి వాళ్ళు చాలా రిలాక్స్ ఎవరు లేరు. అదే మా జీవితం. ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు, వాళ్ళ గుండెలు వలుగుతూనే ఉన్నాయి. త్రిశూలం చూసారుగా. ధర్మం గెలవాలి. నన్ను దొంగ అంటున్నారుగా, నేను దొంగనే, నిజంగా నేను దొంగనే. శివుడు 3 కళ్ళు మూసుకొని ఉన్నామని ఆయన్నే దొంగ అన్నారు, నన్ను దొంగ అంటున్నారుగా. నేను దొంగనే నన్ను అన్నారు. జుట్టు 5 లక్షలు అన్నీ అబద్ధం అన్నారు కదా. రుజువు చేయమని మేము అన్నాం. రుజువు చేయలేకుండా ఏది పడుతుంది మాట్లాడేసిన అసలైన దొంగలు మీరు. ఇప్పుడు సాధువుని వచ్చాము చూడగానే ఏ రోజన్నా దుస్తులతో వచ్చి మార్చుకున్నానా ఇక్కడ? లేదండి. ఓపెన్ బెడ్ చెప్తా చాలా మంది వచ్చి మార్చుకుంటారు, ఇక్కడ కూర్చుంటారు, కొంతమంది ఉన్నారు. అలా అయితే నేను ఎక్కడ లేదు. నేను చాలా మందిని చూస్తాను. నేను ఇలానే ఉంటా, ఇలాగే రోడ్డు మీద కూడా అలానే ఉంటామ్మా. చాలా మంది చూస్తారు, నవ్వుతారు, ఎన్ని చూసినా అలా ఉంటా. ఇది వదిలిపెట్టేసేసమ్మా. ఇందులో లక్షలు వస్తాయి అమ్మ, లక్షలు ఇస్తారా? మేము లక్షల జీతం వదిలిపెట్టి వచ్చాము. నాకేం 5,000 10,000 సెక్యూరిటీ గార్డ్ చేయలే. నేను పెద్ద ఇన్ఛార్జ్ చేసి 2 లక్షలు చూసి వచ్చాను జీతం. ఇప్పుడు లక్షలు వస్తున్నాయి ఈడ అని అంటే మరి లక్షలు ఇచ్చేటోళ్ళు ఉన్నారా భక్తులు? బాగా గుర్తుపెట్టుకోండి, అబద్ధానికి డబ్బులు వస్తాయి, నిజానికి అదమ్మా తల్లి.